మన తోటలో వచ్చినప్పుడు ఆర్గానిక్ ఏమేమి ఉన్నాయో చూసామా. ఆర్గానిక్ ఫ్లవర్స్, ఆర్గానిక్ కరివేపాకు, ఆర్గానిక్ వంకాయలు, దొండకాయలు, శంకు పుష్పాలు. మన తోటలో వచ్చినటువంటి ఫస్ట్ ఈ సంవత్సరం వచ్చిన ఫస్ట్ డ్రాగన్, ఫస్ట్ అంజీర్, ఫస్ట్ దానిమ్మ. అంజీర్లు అయితే రెగ్యులర్ గా వస్తా ఉన్నాయి చూసారా. ఇలా కొన్ని వచ్చినా కానీ ఆ యొక్క తృప్తి వేరుగా ఉంటుంది. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా పెద్దలు. ఆరోగ్యానికంటే మించి ఇంకేముంది చెప్పండి, అంతే కదా. ఇలా ఒక ఫోటో తీసేసి ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే మన డ్రాగన్ మొక్క, ఇంకా ఇది మన డ్రాగన్ ఫ్రూట్. మనకి ఇక్కడ ఒకటి వచ్చింది, దాని తర్వాత ఇక్కడ కూడా వచ్చింది. చెప్పగా ఇవి ఫ్లవర్స్ లాగా కన్వర్ట్ అవుతాయి. ఇదిగోండి బుజ్జి బుజ్జి ఫ్లవర్స్. కానీ ఈ స్టేజ్ లో మాత్రం మనం అస్సలు టచ్ చేయదు, గుర్తు పెట్టుకోండి. ఇదిగోండి ఇంకొక కొన్ని నేను చెప్పగా నీకు చూపించలేదని. ఇదిగో ఈ ముట్టకు, ఇదిగో ఫ్రెండ్స్ 1 2. ఇదిగో ఇంకోటి కూడా రావడానికి రెడీగా ఉంది. టచ్ చేయకు, ఓకేనా. ఆ కనుపుల దగ్గర వస్తాయి. ఎప్పుడు చెప్తా ఉంటాం కదా, కనుపుల దగ్గర మనము ముళ్ళులు తీసేయాలని. కొన్నిసార్లు ముళ్ళులు తీసేయకపోయినా కానీ వస్తాయి చూడండి. కానీ మనం ముళ్ళులు తీసేస్తే ఈజీగా వస్తాయి అన్నమాట. అందుకని ముళ్ళులు తీసేయాలి అని చెప్తా ఉంటాను ఎప్పుడు కూడా. చూడండి ఎంత బాగుందో అసలు. ఇలా వస్తే ఏమైనా పోతుంది, అది మనం టచ్ చేస్తూ పోతుందన్న నాకు అదొక భయము. అందుకే వాటిని ముట్ట నేను అసలు. ఎంత బాగున్నాయి. అక్కడ చూడు చిన్న ఆ డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది చూడు, దాని కూడా కొత్తగా వచ్చింది ఒకటి. చూడు డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది, దాని కూడా చిన్న కొత్త బర్డ్ వచ్చింది. ఇదిగో ఇక్కడ కూడా వచ్చింది. అమ్మ చాలా సంతోషం అనిపించింది. డ్రాగన్ మొక్కకి ఇక్కడ పక్క సైడ్, డ్రాగన్ ఫ్రూట్ కి పక్క సైడ్, డ్రాగన్ మొక్క కాదు. ఇది ఇక్కడ చూపిస్తుందా. ఇంకా వచ్చేసి వీడియో ఆఫ్ చేయకట్లే లైన్ లో. ఇదిగో ఇక్కడ కూడా వచ్చింది సేవా, అక్కడ వచ్చిందా. ఇదిగో ఇక్కడ కూడా నేను నిన్న చూసా, నీకు చెప్పలేదా చాలా వస్తున్నాయని. కనిపించిందా ఇక్కడ చూడు. ఇదిగోండి ఇక్కడ కూడా వచ్చింది కొమ్మకి. నిన్న చూసి చాలా సంతోషం అనిపించింది. నా యొక్క శ్రమకి ఎక్కడ కూడా నాకు ఫలితం లేకపోయినా నాకు మొక్కలైతే చాలా సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తాయి అనిపించింది. ఇదిగోండి ఇక్కడ కూడా వస్తుంది. ఇంకా చాలా వస్తాయి. ఇక మనకి ఒకసారి రావడం స్టార్ట్ అయిపోయిందంటే ఇంకా వాటికి కొదవే ఉండదు. మెల్లగా తెంపు. అఖిల్ తెంపుతున్నాయి చూడండి. మన ఫస్ట్ డ్రాగన్. ఒక చిన్న కట్టె తెచ్చుకో, ఇక్కడ ఉంది చూడు కట్టె, ఆ సందులో ఉన్నాయి కట్టెలు. మనం ఎప్పుడైనా డ్రాగన్ మొక్క పెట్టుకున్నప్పుడు ఇలా సైడ్ కని పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఈజీగా మనము కాయలు తెంపుకోవడానికి ఈజీగా వస్తుంది అనమాట. అందుకోసం అని కిందికి వెళ్ళి, అక్కడ కాదు కిందికి వెళ్ళి, స్టిక్ కిందికి అని పెట్టినాను. స్టిక్ కిందికి అని పెడితే ఈజీగా వస్తుంది. మెల్లిగా కట్టెలు పక్కన పెట్టేసి ఇంకా ఇదిగోండి మన ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్. స్లోగా కొమ్మని ఇలా పైకన పెట్టు. ఇదిగోండి ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్. దాని పక్కన బుజ్జి డ్రాగన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. వచ్చింది ఇరిగిపోతే అవి ఇది తెంపేసి. ఇదిగోండి అఖిల్ ఫస్ట్ డ్రాగన్ ని తెంపుతున్నాడు. పట్టుకున్నాను స్టెమ్ కూడా 2024 వచ్చినాయి. కానీ ఈ సంవత్సరం నేను చెప్పింది, ఈ సంవత్సరం వచ్చిన ఫస్ట్ డ్రాగన్. ఏం కలర్? పింక్. చూడండి బాగా మక్కిపోయింది ఆల్రెడీ. అలా టంచ్ అక్కడ కూడా ఇంకోటి వచ్చింది. పట్టుకున్న నా ఫోన్ పట్టుకో మెల్లగా. వీడియో ఆన్లో ఉంది. దీన్ని కొమ్మ మనం వదిలేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వదిలేసేయాలి. కొంచెం మంచిగా నువ్వు, ఎందుకంటే ఈ యొక్క స్టెమ్స్ ఇరిగిపోయినాయి అనుకుని వేస్ట్ అయిపోతాయి. ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకొకటి వచ్చింది, చూపిస్తాను. అసలు అన్నీ ఒకేసారి వాటి యొక్క అబ్బాయి అక్కడ కూడా వచ్చింది. అదిగోండి అక్కడ కూడా వచ్చేసాయి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మనకు 3 వచ్చాయి. ఇంతకుముందు చూపించాను కదా 3 వచ్చినాయని. అదిగోండి అక్కడ ఒకటి వచ్చింది. అదే అసలు మనము శ్రమ చేస్తే పీకేసి. ఈసారి అయితే ఫస్ట్ది బుజ్జిగా వచ్చింది. వాటికి పోషకాలు సరిపోలేదు. ఇప్పుడు ఇన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి కాబట్టి వాటికి మనం మంచిగా ఎరువు వేసుకోవాలి. ఎరువు వేసుకుంటేనైతే మంచిగా పుష్కలంగా వస్తాయి. దాంట్లో డౌటే లేదు. బాగుంది. ఇంకెక్కడైనా వచ్చాయా అని చూస్తున్నాను. అదొక పిచ్చి. ఒకసారి వచ్చింది అనుకోండి ఇంకా ఏమైనా వచ్చినాయి, ఇంకేమైనా వచ్చినాయి చూడాలి అనిపిస్తే. అది ఫస్ట్ యాక్చువల్లీ మనం నర్సరీ నుండి తెచ్చుకున్న ఫస్ట్ మొక్క అనమాట. ఇవన్నీ వాటి యొక్క బేబీ ప్లాంట్స్. ఈ యొక్క బేబీ ప్లాంట్స్కి ఏమైనా వచ్చాయని చూస్తున్నా. ఇదైతే ఈ ఇయర్ రావాల్సింది. ఇదైతే లాస్ట్ ఇయర్ కూడా వచ్చాయి. దీనికి చూద్దాం ఏమైనా వచ్చినాయా. ఇదిగోండి చాలా కొమ్మలు అటు ఇటు టర్న్ చేసేసరికి వాడిపోయి ఖరాబ్ అయిపోతుంది. ఇదిగోండి
ఈ స్టెమ్ పోయింది. మనము అటు ఇటు టర్న్ చేసి పెట్టేస్తున్నాం కదా, ప్లేస్ లేక, ప్లేస్ కంజెస్టెడ్గా ఉంది. వెయిట్ చేయ ఒక నిమిషం. దానివల్ల ఇదిగోండి, దీనికి ఫస్ట్ వచ్చినటువంటి డ్రాగన్ ఇది ఇక్కడ వచ్చింది. దానికి కూడా వచ్చినట్టుంది, వస్తున్న ఒక్క నిమిషం వెయిట్ చెయ్యి. కానీ చెట్టుకి పెద్ద కొమ్మని డ్యామేజ్ అయింది ఫ్రెండ్స్. ఇలా అయితే బాగా అనిపిస్తుంది. ఇదిగోండి, ఇది చాలా పెద్ద స్టెమ్. ఇదిగోండి, ఇక్కడికి వెళ్ళి స్టెమ్ ఆడదాకా వెళ్ళిపోయింది. అది ట్విస్ట్ అయినప్పుడు నీకు ఇంతకుముందు స్లోగా తీయాలని చూసావా, మనం తీసేటప్పుడు కొంచెం గట్టిగా అన్నాం అనుకో, లోపల ఉన్నటువంటిది అదేమైనా డ్యామేజ్ అయిపోతే ఇంకా పోతాయి అన్నమాట. అందుకోసమని ఈ చెట్టు కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. అప్పుడు మనము మనము ప్లేస్ మార్చేటప్పుడు, అందుకే ప్లేస్ మార్చాల్సిన అవసరం లేకుండా ఫస్ట్ మొక్క పెట్టుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా, ఇక మళ్ళీ తీయాల్సిన అవసరం లేకుండా పెట్టాలి. ఏది ఈ కొత్త మొక్కగా రావాలి. ఇది కూడా పెట్టేసి 2 years అయిపోయింది. మిల్లి ఏదో ఈ ఏరియాలో చూసిన చూడు, ఉంటే వస్తావు, రావచ్చు. దాంట్లో ఏముంది? మమ్మీ లేనప్పుడే కనిపిస్తాయి కదా అవి. ఒక్క నిమిషం, ఇంకా దూరంకి వెళ్ళి చూద్దాం. దగ్గరికి వెళ్ళి జరిగితే దగ్గరికి వెళ్ళి కాదు, అది రావడం రౌండ్గా వస్తుంది ఫ్రెండ్స్. మీరు గుర్తుపెట్టుకోండి, మనకు అది కొత్త బ్రాంచా లేదంటే ఫ్రూట్ అనేది తెలియాలంటే ఆ సర్కిల్గా వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ వస్తుంది. ఇదిగోండి, మనకి ఆ ముళ్ళు ప్లేస్లో ఇలా కొంచెం రెడ్గా అయింది అనుకోండి, అక్కడ వస్తుంది అనమాట. అక్కడ అలా అయితే మనకి అక్కడ కంపల్సరీ వస్తుంది అని. అలా డ్రాగన్ ఫ్లవర్ అనమాట. మనకి డ్రాగన్ ఫ్లవర్ వాడిపోయిన తర్వాత ఇదిగోండి, చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో. మన మానవ ప్రయత్నం చేస్తూ ఉంటే. ఇదిగోండి, బుజ్జి వంకాయలు. ఇలా ఈ స్టేజ్లో వంకాయలు మంచిగా ఉంటాయి సార్. మసాలా వంకాయ చేసుకోవాలి కానీ మస్తు ఉంటుంది. కరోనా మళ్ళీ వస్తుంది కదా. ఇదిగోండి, వంకాయలు తెంపకపోతాం. ఇంక ఇవి కొంచెం పెద్దగైనా ఇంకా ముదిరిపోతాయి. ఇదిగోండి, బుజ్జి వంకాయలు ఎంత బాగున్నాయో ఈరోజు. ఇప్పుడు మన పైకి వచ్చేసి వంకాయలు, తర్వాత వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్, మల్లె పువ్వులు, కొన్ని వంకాయలు, కొన్ని దొండకాయలు ఉన్నాయి కదా, మసాలా వంకాయ చేసుకుందాం. ఇలా బుజ్జిగా ఉన్నప్పుడు బాగుంటాయి టేస్ట్. ఇవి కొంచెం పెద్దగానే అయితే అంత టేస్ట్ అనిపించట్లేదు, ముదిరిపోతుంది. లోపల సీడ్ అంటే ఫామ్ అవుతుంది. ఒక్కొక్క విత్తనం ఒక్కో రకంగా ఉంటుంది కదా. ఇది చిన్న వంకాయలు అనుకుంటాను. ఇదిగోండి, ఇలా పైన గీతలు వచ్చేస్తున్నాయంటే ఇక ముదిరిపోతుంది కాయ. చూద్దాం ఇంకేమైనా ఉన్నాయేమో. ఒక సంతోషం అయితే అనిపించింది ఏంటంటే, డ్రాగన్ మొక్క ఎన్నో రోజులు అనుకుంటున్నాను ఈసారి ఇంకా వస్తలేదు పూత అని. మొత్తానికైతే పూత వచ్చేసింది. అన్ని చెట్లకి ఏం రాలేదు, ఒకటి చెట్టుకు వచ్చింది. ఇంకోండి, ఇవి ఏంటంటే కొమ్మల వెనకాలే దాక్కుని ఉంటాయి అన్నమాట. మనం అలా చెక్ చేసుకుంటూ ఉండాలి, చెక్ చేసుకొని తెంపుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ ఇంతసేపు వెతికాను కనిపించలేదు. అటు పోయినాక అటు కనిపిస్తుంది. చెప్తూనే ఉన్నాను కదా ఇది కనిపించవని. చిన్న మీద పట్టుకో. ఇవి బుజ్జి వంకాయలే బాగుంటాయి నాన్న. ఇవి పెద్దగా అనుకో, లోపల సీడ్ ఫామ్ అయితే అంత టేస్ట్ అనిపించదు. బుజ్జిగా ఉన్నప్పుడు మంచిగా అనిపిస్తాయి తినడానికి. లోపల సీడ్ ఫామ్ అయిపోయిన తర్వాత అది తినాలి అన్న ఫీల్ రాదనమాట. అందుకని ఇంకా చెట్టుకు వెనకాల లోపల ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నా. ఇప్పుడు మనకి 1 2 3 4 5 6 చెట్లు ఉన్నాయి. 1.5 month అవుతుంది మనం పెట్టుకుని. ఇవి కూడా ఇక్కడ పెట్టేసిన వంకాయలు నువ్వు తెచ్చినవి. ఇదిగోండి, దొండకాయలు తెంపుకుందాము. కొన్ని దొండకాయలు వచ్చాయి. వంకాయలు దొండకాయలు 2 కలిపేసి మసాలా దొండకాయ చేసుకుందాము. చాలా బాగుంటాయి అసలు. ఇదిగోండి, ఇది మళ్ళీ ఊడిపోయింది షెడ్ది. దొండకాయలు కొన్ని అక్కడక్కడ వస్తాయి.
చూద్దాము. మన దొండ చెట్టుకి అయితే ఎప్పటికప్పుడు మంచిగా దొండ పూతనా పువ్వు ఏం చేసుకుంటామే, కాయలు కావాలి మనకి. ఫ్లవర్ని తెంపొద్దు, ఫ్లవరే మనకి కాయగా కనబడుతుంది. అది పైకి క్రీపర్ లాగా చేసేసే నాన్న, బయటికి వచ్చేస్తాయి చూడు తీగలు, మళ్ళీ మనం లోపలికి సెట్ చేసుకోవాలి, అప్పుడే మంచిగా వస్తాయి. ఎప్పుడు వచ్చినప్పుడల్లా చెప్తాను ఇదైతే పూత బాగా వస్తుందని, కానీ పూత అంతా రాలిపోతుంది. ఇదిగోండి ఎంత మంచిగా వచ్చిందో పూత, అసలు ఎంత ముద్దుగా వస్తుంది, అసలు మస్తుగా వస్తుంది పూత. పూత వచ్చి లాభం ఏముంది, వచ్చిన పూత అంతా రాలిపోతూ ఉంటే. వానలకు నాన్న ఏంటో కానీ రాలిపోతుంది. దాని పేరేంటి మర్చిపోయాను, కాదు సీతాఫల మొక్క. ఇదిగోండి దీనికి మళ్ళీ అంత పేస్ట్ వచ్చింది. దీనికి మొన్ననే అబ్బాయి ఇదిగోండి ఇట్లాంటి మొక్కలు తీసి పాడేసేయాలి. అసలు ఒక్కసారి పురుగు వచ్చింది అనుకోండి చచ్చిపోతుంది. చెట్టు ఎంత మంచిగా ఉంది అసలు, మంచిగా. ఇది పాత మొక్కనే అనమాట. మంచిగా పూత అంతా మంచిగా ఉంది, చెట్టు నిండా పూత ఉంది. పేస్ట్ వచ్చేసి ఇదిగో చిన్ను, నువ్వు అడిగినటువంటి శంకు పుష్పాలు. ఈ యొక్క శంకు పుష్పాల వాటర్ అంటే అఖిల్కి చాలా ఇష్టం. అమ్మ ఒక్క నిమిషం మాకు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ యొక్క శంకు పుష్పాలు. లాస్ట్ ఇయర్ ఉండే మొక్క పోయింది అని అనుకున్నాము, మళ్ళీ వచ్చేసింది. ఇది దొండకాయనా, కొంచెం పెద్దగా అయితే గిరి ఉంది చూడు, తెంపేసి అది కూడా తెంపదు, అది కూడా ఇంకా మళ్ళీ మనం వండుకునేసరికి అది ముదిరిపోతుంది. అది తెంపేసి ఇంకా మెల్లిగా పడతావు, జాగ్రత్త. ఇది కొన్ని నల్లేరు మొక్క మనకి చెప్పాను కదా, మంచిగా ఇలా దానికి సపోర్ట్ దొరకాలి. సపోర్ట్ దొరికితే మంచిగా ఎక్కేస్తుంది. దానికి సపోర్ట్ దొరికిస్తే ఇంకా ఏం ప్రాబ్లం లేదు. ఎంత గాలి ఇగండి, ఇక దీనికి అల్లేసుకుంది. ఇది క్రీపర్ కదా, మంచిగా దానికి ఏదైనా సపోర్ట్ దొరికితే చాలు, మంచిగా బుష్ 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 అని పైకి ఎక్కేస్తూనే ఉంటుంది. ఇంకా పాలు వస్తున్నాయా ఇప్పుడు దీంతో? నిన్న చాయ్ పాలు కిలాక్స్ కావాలిగా, ఇవే పాలు ఇప్పుడు మనకి. తోటకూర బాగుంది, రేపు చేసుకుందాం లేని తోటకూర. రేపు తోటకూర పప్పు వేసుకుందాం, లేదంటే తోటకూర గంగవేలు కూర అన్ని కలిపేసి వేసుకుందాం. ఇక దొండకాయలు కొన్ని వచ్చాయి. ఇక శంకు పుష్పాలు, వంకాయ. దాంట్లో మేల్ ఫీమేల్ అని ఏమి ఉండదు, మనం పాలినేషన్ చేయాల్సిన అవసరం లేదు. కాదన్నా, దొండ మొక్కకి మనము పాలినేషన్ చేయాల్సిన అవసరం లేదు, అదే సెల్ఫ్ పాలినేటర్ అవుతుంది. కొన్ని మొక్కలకి మనం పాలినేట్ చేయాలి, కొన్ని మొక్కలకి అవే సెల్ఫ్ పాలినేషన్ చేసుకోండి. అంటే ఇప్పుడు మనకంటే మిద్దె తోటలో తక్కువ మొక్కలు ఉన్నాయి, పక్షులు రావట్లేదు కదా. అదే కింది దిగు నువ్వు, అదే ఇదిగా చూడండి, పిల్లలకి ఛాన్స్ ఇస్తే నెత్తి మేకి కూర్చుంటారు, ట్యాంక్ మేకి కూర్చున్నాడు. దిగు నువ్వు, నాకు వెజిటేబుల్స్ వద్దేమొద్దు, దిగు చిన్న దిగు. దానికి కావాల్సినటువంటి దానిమ్మ తెంపేసుకుందాము. ఇదిగోండి పువ్వులు అయితే ఎంత మంచిగా వస్తాయి అసలు. అది వద్దు, ఇది ఒకటి పెద్దగా తెంపాను. ఇంకా కావాలి అవి, ఇంకా కొంచెం కావాలి అవి. ఇక్కడ కూడా ఇంకొకటి వస్తుంది. దీనికి ఏం పెద్దగా కాలేవు. 1 2 3 4 5 6 ఉన్నాయి. ఈ చెట్టుకు 2 ఉన్నాయి, ఈ చెట్టుకు 3 ఉన్నాయి. దమ్మెలే జాగ్రత్తగా, మట్టి ఉంది చిన్నదా. దమ్మదా అంజీర్లు ఏమైనా ఉన్నాయి చూద్దాం. చిన్న వర్షం పడిన తర్వాత అంజీర్ మొక్క ఎంత మంచిగా వచ్చిందో. ఇదిగోండి మంచి కొత్త చీకరు వచ్చేసి అటు సైడ్ మట్టి దగ్గరికి వెళ్ళక జారుతుంది. ఒక్క వర్షం పడితే చాలు అంజీర్ మొక్క. ఇదా నీకు ఇష్టమైన మొక్క ఏంటి చెప్పు, దూరం జరిగి ఏంటో చెప్పు పేరు. డ్రమ్ స్టిక్. ఇదిగోండి 1 2 3 4 5 6 7 8 దమ్మస్తే ఉన్నాయి, ఇంకా ఎక్కువనే ఉన్నాయిదా. ఇదిగోండి ఇప్పుడైనా మనం వెళ్ళిపోదాము. మనకి ఏమొచ్చాయో ఆర్గానిక్గా చూద్దాం రండి. ఫ్రూట్స్, ఫ్లవర్స్. ఇదిగోండి ఒక దానిమ్మ, ఒక ఏంటి డ్రాగన్ మొక్క, డ్రాగన్ ఫ్రూట్, కరివేపాకు, తర్వాత వచ్చేసి శంకు పుష్పాలు, కొన్ని వంకాయలు.
ఈ వంకాయలు దొండకాయలు కలిపేసి మసాలా కర్రీ చేసుకుందాము. ఇవి 2 దేవుడికి ప్రసాదంగా పెట్టేద్దాము. దా